హైడ్రా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండాపూర్లోని ప్రైవేట్ భూమిలో నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని ఆరోపించింది. సుధారాణి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. గతంలో తహసీల్దార్ ఆదేశాలతో కూల్చివేతలు చేశామని హైడ్రా కోర్టు తెలిపింది. అయితే తహసీల్దార్ మాత్రం తాను ప్రభుత్వ భూమికి మాత్రమే ఆదేశాలు ఇచ్చానని, ప్రైవేట్ భూమిలో కూల్చివేతలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీంతో హైడ్రా కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్ భూమిలోకి ఎలా ప్రవేశించారని, చట్టాన్ని పక్కన పెట్టి కూల్చివేతలు ఎలా చేపడతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టులను తప్పుదో పట్టిస్తున్నది ప్రభుత్వ అధికారులేనని కూడా వ్యాఖ్యానించారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని పేర్కొంటూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ భూమిలోకి హైడ్రా వెళ్లకూడదని ఆదేశించారు. ఇక కేసు విచారణను ఆగస్టు 8కు వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. టోటల్గా చూసుకుంటే కనుక ఈ మధ్య హైకోర్టులో ప్రతిసారి కూడా హైడ్రాకు చుక్కెదురవుతున్నట్టుగానే తెలుస్తుంది. ఎప్పటి నుంచో హైడ్రాకు ఎన్నిసార్లు అటు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఇంకా హైకోర్టులో హైడ్రాకు మార్పు రావట్లేదు అన్నట్లు తెలుస్తుంది. మరోసారి ఈరోజు కూడా సంచలనంగా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గతంలో ఏదైతే కమిషనర్ని మార్చాలని ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులు కరెక్టే అని కూడా హైకోర్టు మరోసారి స్పష్టం. దీనిపైన అక్కడ అధికారులు ఏమంటున్నారు, అసలు హైడ్రాకు హైకోర్టుకు మధ్య ఎందుకు ఇంతగా పూర్తిగా తలనొప్పిగా మారింది ఇదంతా వ్యవహారం? ఏదైతే హైడ్రా ఇటీవల చేపడుతున్నటువంటి కూల్చివేతలు అయితే వివాదాస్పదంగా మారిన పరిస్థితి ఉంది రవిచంద్ర. ఇప్పటికే ఆ కోర్టు పరిధిలో 62 కంటెంప్ట్ కోర్టు కేసులను కూడా హైడ్రా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి భూముల ఇష్యూలో కూడా హైడ్రా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా జూలై 27వ తేదీన జరిగినటువంటి వాదనల సందర్భంలో కూడా హైడ్రా ఉన్నటువంటి రంగనాథ్ ఎబో లా అనే ఫీలింగ్లో ఉన్నారు. ఆయనకు చట్టం వర్తించదనే మన ధోరణిలో కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా అయితే కోర్టు విడుదల చేసింది. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రంగనాథ్ ప్రస్తుతం ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించి వేరే పోస్టింగ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. అయితే నిన్న కూడా మరో కోర్టు షేర్లింగంపల్లి పరిధిలో ఉన్నటువంటి కొండాపూర్లో ఏదైతే వాచ్మెన్కి సంబంధించినటువంటి రూమ్ని కూల్చివేయడం, అలాగే ప్రహరీ గోడను తొలగించారనేటువంటి ప్రైవేట్ పిటిషన్పై కూడా మరో జడ్జి సింగిల్ జడ్జి బెంచ్ కూడా వ్యాఖ్యానించింది. ఏదైతే తోటి జడ్జి 27వ తారీఖునటువంటి ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలను కూడా మరో జడ్జి కూడా సమర్థించడం జరిగింది. పెట్టి ఆ కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారు, డబ్బులున్న వాళ్ళే కేసులు వేస్తున్నారు అంటూ కూడా ఇటు హైడ్రా కానీ ప్రభుత్వం నుంచి కూడా స్పందించే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో కోర్టులు కూడా కొంత ఘాటుగానే స్పందించడం జరిగింది. కోర్టులు కళ్ళు మూసుకొని ఏవి లేవు, మీరు అధికారులే ప్రభుత్వ యంత్రాంగాలే కోర్టులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి భూమిలోకి వెళ్ళడానికి హైడ్రాకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, వాటికి ప్రైవేటు భూమి అని హైడ్రా ప్రస్తావించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ వాదనలు ముగిసే వరకు కూడా షేర్లింగంపల్లి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో కోర్టుకు అటెండ్ కావాలంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సీరియస్గా హైడ్రాకు సహకరించినటువంటి అధికారుల పేర్లు ఎవరైతే చెప్తున్నారో ఆ పేర్లకు సంబంధించి కూడా హైడ్రా సీరియస్ డైరెక్షన్స్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా హైడ్రాకు సంబంధించినటువంటి కమిషన్ని వెంటనే తొలగించి ఆయనకు సంబంధించినటువంటి ఇతర పోస్టింగ్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ సిఎస్ని ఆదేశించడం జరిగింది. గతంలో కూడా అనేక
సందర్భాల్లో ఏదైతే లోతుకుంట భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులను పిలిపించి మరి జైల్లో వేస్తాము, జైల్లో వేస్తే మీకు అర్థమవుతుంది అంటూ కూడా కేసులు హియరింగ్ల సందర్భంలో కూడా హైడ్రా నుంచి వ్యాఖ్యానించడం జరిగింది. ఆ హైడ్రా గురించి ఇటు అటు కూడా ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, ముఖ్యంగా డివిజన్ బెంచ్కు అప్పీల్కి వెళ్ళడం, దీంతోపాటు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలనేది ఇప్పుడు కొంత చర్చ జరుగుతున్న పరిస్థితులలో హైడ్రా మీద ప్రభుత్వం ముందుకు వెళ్తుందో కూడా చూడాల్సి ఉంది రవిచంద్ర. ఎస్, అయితే ఇప్పుడు హైడ్రా కమిషనర్ని మార్చే అవకాశం పైన ఏమైనా ప్రభుత్వం దృష్టి సారించిందా? ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెడతాము అని చెప్పి అటు అడ్వకేట్ జనరల్తో కూడా మాట్లాడతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, కొత్త కమిషనర్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు? హైడ్రా గురించి ఏదైతే హైకోర్టు కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే హైడ్రా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందా అనే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే చట్టాలు వర్తించవా హైడ్రాకి, లేదా చట్టాలకు అతీతమైనటువంటి వ్యవస్థ అని ఫీల్ అవుతుందా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. హైడ్రా అనేది తమ పాలనలో వచ్చినటువంటి ఒక రిఫార్మ్గా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కాబట్టి హైడ్రాకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ కలిగినటువంటి క్యాడర్ కలిగినటువంటి ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా నియమించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ ఐపీఎస్, అయితే ఐఏఎస్ అధికారికి నియమిస్తే కొంత మెరుగ్గా పనితీరు ఉంటుంది. ఏదైతే చట్టపరిధిలో పనిచేయాల్సినటువంటి బాధ్యతను కూడా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ ప్రభుత్వం అయితే హైడ్రా కమిషనర్ తప్పించేందుకు ముఖంగా లేనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే న్యాయ శాఖకు సంబంధించి జ్యుడిషియరీ సిస్టమ్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఇంకా ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ హైకోర్టు తీర్పును సమర్థించడంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇదొక వాదన సందర్భంలో కూడా ఇంకో జడ్జి కూడా ఏదైతే రిమూవల్ ట్రాన్స్ఫర్ హైడ్రా పోస్టును బదిలీ చేయడానికి కూడా సమర్థించడం జరిగింది. ఈ రకమైన వ్యవహార ధోరణులు చేయడం కానీ, ఏదైతే కేసు కోర్టులనే తప్పుదో పట్టించేలాగా వ్యవహరించేటువంటి సందర్భంలో ప్రభుత్వ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా జడ్జిలు వ్యాఖ్యానించడం, ఇటు ప్రతిపక్షాలకు కూడా కొంత విమర్శలకు అవకాశం కలుగుతున్న నేపథ్యంలో కూడా కొంత దీన్ని డిఫెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కౌంటర్ కూడా డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసే అవకాశం కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తుంది రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.